రణవీర్ అమర్ దగ్గరికి వచ్చి, అమరేంద్ర గారు నేను ఇక కలకత్తా బయలుదేరి వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటే, మీరు వచ్చిన పని పూర్తయిందా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. పూర్తయిందనే అనుకుంటున్నాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. సరే అండి అని చెప్పి రణవీర్తో అమర్ అంటూ ఉంటే, అప్పుడు మనోహరి, అమర్ నేను కూడా రణవీర్తో కలిసి కోల్కత్తా వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి మనోహరి అనగానే, నువ్వెందుకు అని చెప్పి అమర్ ఒక్కసారిగా షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అవును మనోహరి, నీకు కోల్కత్తాలో ఏం పని అని చెప్పి సదాశివం గారు కూడా అడుగుతూ ఉంటే, అప్పుడు మనోహరి, అంతకుముందు నేను కూడా కొన్ని రోజులు కోల్కతాలో ఉన్నాను కదా అంకుల్, అందుకే అక్కడ నాకు కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరినీ అక్కడ ఒకసారి కలిసి వద్దామని అనుకుంటున్నాను, 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో బాగి రాతోడితో, ఇదేంటి రాతోడు వీళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు అనుకుంటే కోల్కతా వెళ్ళిపోతామని అంటున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటే, వాళ్ళు ఏం చేస్తే మనకెందుకులే మిస్ అమ్మా, పోతే పోనివ్వు, మనకు కావాల్సింది కూడా అదే కదా అని చెప్పి రాతోడు అంటూ ఉంటే, అవును రాతోడు, ఈ మనోహరి ఆ రణవీర్తో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాకుండా ఉంటే బాగుండు అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత బాగి మనోహరితో, వెళ్ళండి మనోహరి గారు, ఇక మీ టైం అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత రణవీర్ అమర్తో, అమరేంద్ర గారు అంజుని కూడా నాతో పాటు తీసుకెళ్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు అని చెప్పి అంటూ ఉంటే, అమర్ షాక్ అయ్యి, ఏంటి అంజునా అని చెప్పి అంటూ ఉంటాడు. అవును బాబు, మా అమ్మాయిని మీతో పాటు పంపించడం ఏంటి అని చెప్పి నిర్మలమ్మ, సదాశివం గారు కూడా అంటూ ఉంటారు. ఇక ఒక్కసారిగా బాగి తన చేతిలో ఉన్న కాఫీ కప్ని కింద పడేస్తుంది. ఏమైంది మిస్ అమ్మ, ఒంట్లో ఏమైనా బాగోలేదా, కాఫీ కప్ ఏంటి అలా పడేసావని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే, ఏం లేదు అత్తయ్య గారు, సడన్గా అంజుని పంపించమనేసరికి నేను ఇలా అయిపోయాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో రణవీర్, అమరేంద్ర గారు అంజు గురించి నేను మా ఇంట్లో వాళ్ళకు చెప్పాను, వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు అంజుని చూడాలా అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు, అందుకే నేను తనని నాతో పాటు తీసుకెళ్దాం అనుకుంటున్నాను, 2 రోజుల పాటు తనని నాతో పాటు పంపిస్తారా, మనోహరి గారు వచ్చేటప్పుడు తిరిగి అంజుని మనోహరి గారితో పంపిస్తాను, తన బాధ్యత నాది, నా సొంత కూతుర్ని ఎలాగైతే చూసుకుంటానో అంజుని కూడా అలాగే చూసుకుంటాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. అవునమర్, నేనున్నాను కదా అంజుని, నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు లేకుండా అంజుని మీతో పంపించడం అంటే అని చెప్పి బాగి కంగారు పడుతూ ఉంటుంది. అదేంటి మిస్ అమ్మ అలా అంటావో, అంటే నేను ఇంట్లో మనిషిని కాదని నువ్వు అంటున్నావా, అంతేలే, నా ఆరు ఎప్పుడైతే చనిపోయిందో అప్పుడే ఇది నా ఇల్లు కాదని నాకు ఇప్పుడే అర్థమవుతుంది, నేను కూడా బయట మనిషినే కదా అని చెప్పి మనోహరి కావాలని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో అమర్, అదేం లేదు మనోహరి అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడైనా ఇప్పుడైనా ఇది నీ ఇల్లే అని చెప్పి అమర్ అంటూ ఉంటే, కిటికీ దగ్గర నిలబడి ఇదంతా చూస్తున్న ఆరు, వస్తే మనం నేను చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఇంకా నా పేరుని వాడుకుంటున్నావా, నేను బతికినప్పుడు ఎందుకే నీ నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. వద్దండి, మీరు దాని మాయ మాటలకి మోసపోయి మీరు అంజుని వాళ్ళతో పంపించొద్దు అని చెప్పి ఆరు అనుకుంటుంది. ఆ తర్వాత అమర్ రణవీర్తో, అలాగే రణవీర్, నేను అంజుని మీతో పంపిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అమర్ మనసులో, అంజుకి కోల్కత్తాకి ఉన్న సంబంధం ఏంటో నాకు తెలుసు, నేను అంజుని ఎందుకు కోల్కత్తాకి పంపించాలనుకుంటున్నానో కూడా నాకు తెలుసు, ఒకవేళ ఆరు కనుక బతికుండుంటే తను కూడా మనోహరితో పాటు అంజుని కోల్కత్తాకి పంపించి ఉండేది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక బాగి అమర్తో, ఏవండి పిల్లలకి స్కూల్ కూడా ఉంది, పైగా ఇంట్లో వాళ్ళు ఎవరూ లేకుండా అలా అంజుని ఒంటరిగా పంపించడం అంటే నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది, వద్దండి అని చెప్పి బాగి అమర్తో అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, అలా అయితే పిల్లలందరినీ కూడా నేను హాలిడేస్లో తీసుకొని వస్తాను అని చెప్పి అమర్ రణవీర్కి చెబుతూ ఉంటాడు. దాంతో రణవీర్, కోల్కత్తాలో మాకిది ప్రత్యేకమైన మాసం, ఈ మాసంలో దుర్గామాతకి మా ఇంట్లో వాళ్ళు ప్రత్యేక పూజలు జరిపిస్తారు, అంజు చేత ఆ పూజలు జరిపించాలని నేను అనుకుంటున్నాను, అందుకే దయచేసి ఇప్పుడే పంపించండి అని చెప్పి బతిమలాడుతూ ఉంటాడు. సరే ఒక్కసారి అంజుని పిలిచి అడుగుతాను, ఒకవేళ తనకి మీతో పాటు రావడం ఇష్టమైతే పంపించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి అమర్ అంటాడు. ఆ తర్వాత అంజుని మిగతా పిల్లల్ని కూడా కిందకి పిలుస్తాడు. అంజు అక్కడికి వచ్చిన తర్వాత, అంజు నువ్వు రణవీర్ అంకుల్తో పాటు కోల్కతాకి వెళ్తావా అని చెప్పి అమర్ అడగడంతో, అప్పుడు అంజు, అదేంటి డాడ్ మీరెవరు రావడం లేదా అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు, నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అంజు,
ఆలోచనలో పడుతుంది. ఈ పొట్టిదేంటి ఇంతలో ఆలోచిస్తుంది, కొంప తీసి ప్లేట్ తిప్పేస్తుందా ఏంటి అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక కిటికీ దగ్గర నిలబడి ఇదంతా చూస్తున్న ఆరు, వద్దంజు వెళ్ళొద్దు, రానని చెప్పు అని అంటూ ఉంటుంది. ఇక బాగి కూడా టెన్షన్ పడుతూ తల అడ్డంగా ఊపుతూ రానని చెప్పంజు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అంజు కాసేపు అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు మనోహరి, నేను రణవీర్ అంకుల్ ఇద్దరం నీ పక్కనే ఉంటాం కదా అంజు, నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం, జాగ్రత్తగా చూసుకుంటాం, మాతో పాటు రా అని చెప్పి అంటూ ఉంటే అలాగే వస్తాను అని చెప్పి అంజు అంటుంది. ఇక దాంతో మనోహరి ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతుంటే బాగి మాత్రం ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత మనోహరి త్వరగా వెళ్ళి నీ లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకో, ఫ్లైట్కి టైం అవుతుంది అని చెప్పడంతో మిగతా పిల్లలందరినీ కూడా హెల్ప్ చేయమని అమర్ చెబుతాడు. దాంతో పిల్లలంతా కూడా తమ గదిలోకి వచ్చేస్తారు. ఇక పిల్లలందరూ అంజు ఒకతే కోల్కతాకి వెళ్తూ ఉండడంతో అంజు వైపు కోపంగా చూస్తూ ఉంటారు. ఎక్కడో కడుపులు మాడుతున్న స్మెల్ వస్తున్నట్టుగా ఉంది, ఈ వాటర్ తాగండి, ఆ మంట పోతుంది అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. నేను సూపర్ స్టార్ కిడ్నీ కదా, అందుకే నన్ను ఒక్కదాన్ని రణవీర్ అంకుల్ కోల్కతాకి తీసుకుని వెళ్తున్నారు. మీలాంటి ఆర్డినరీ పర్సన్స్ని ట్రీట్ చేసినట్టుగానే నన్ను కూడా ట్రీట్ చేస్తే ఏం బాగుంటుంది, నేను ఎప్పుడు కూడా స్పెషలే అని చెప్పి అంటూ ఉంటే అసలు రణవీర్ అంకుల్ నిన్ను మాత్రమే ఎందుకు స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారో తెలియడం లేదు అని చెప్పి ఆనంద్ ఆకాష్ వాళ్ళు అంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పాను కదా నేను స్పెషల్ అని చెప్పి త్వరగా నా లగేజ్ని ప్యాక్ చేయండి అని అంటూ ఉంటుంది. ఈ పొట్టిది చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది అక్క అని చెప్పి ఆనంద్ ఆకాష్ వాళ్ళు అంటూ ఉంటారు. మీరు ఇలాగే కుళ్ళుకుంటూ ఉండండి, నేను హ్యాపీగా కోల్కతాకి వెళ్ళి రసగుల్లా తింటాను, హౌరా బ్రిడ్జ్ చూస్తాను, అలాగే కాళికామాత టెంపుల్కి కూడా వెళ్తాను అని చెప్పి వాళ్ళని ఊరిస్తూ ఉంటుంది. ఇక దాంతో నువ్వు డాడ్ అడిగినప్పుడు మేమంతా రాకుండా నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావని అనొచ్చు కదా, ఎందుకు వెళ్ళడానికి ఒప్పుకున్నామని చెప్పి మిగతా వాళ్ళు అంటూ ఉంటారు. నేను కనుక అలా అడిగుంటే అప్పుడు డాడ్ నన్ను కూడా మీతో పాటు ఇంట్లో కూర్చోమనేవారు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. మరి కూర్చోవలసింది కదా అని చెప్పి మిగతా పిల్లలు అంటూ ఉంటారు. చూడండి, అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు, నాకు ఫ్లైట్కి టైం అవుతుంది, ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలింది, మీరు నా లగేజ్ కనుక సర్దితే మీకు బ్యాగ్ నిండా బోలెడని గిఫ్ట్స్ తీసుకొద్దామని అనుకున్నాను, ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. దాంతో మిగతా ముగ్గురు పిల్లలు అంజుకి లగేజ్ సర్దుతూ ఉంటారు. ఇక అంజు ఏమో జ్యూస్ తాగుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మరో పక్క బాకీ రాతోడు ఇద్దరు కూడా లాన్లోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటారు. ఇదేంటి రాతోడు, అసలు అంజుని మాత్రమే వాళ్ళు కోల్కతాకి తీసుకువెళ్ళడం ఏంటి, అంజు మెడలో ఉన్న చైన్ లాంటి చైనే వాళ్ళు చేయించి తీసుకువచ్చి అంజుకి గిఫ్ట్గా ఇవ్వడం ఏంటి, అంజుకి చైన్కి కోల్కతాకి ఏదో సంబంధం ఉంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో అమర్ వాళ్ళు అంజుని కోల్కతా నుండి తీసుకొచ్చిన విషయాన్ని రాతోడు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మిస్ అమ్మ, నువ్వు ఈ విషయం గురించి అంతలా ఆలోచించద్దు, కోల్కతాలో చిన్నపిల్లలకి ఎవరైనా దుర్గామాత చైన్సే వేస్తారు, ఇందులో అంత స్పెషాలిటీ ఏం లేదు అని చెప్పి అంటూ ఉంటే నీకేదో బాగా తెలిసినట్టుగా అలా చెప్తావు ఏంటి రాతోడు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నువ్వు ఒక పని రాతోడు, ఆయన దగ్గరికి వెళ్ళి అంజుని పంపించడం నాకు ఇష్టం లేదని చెప్పేసి అని అంటూ ఉంటే నువ్వు నా గురించి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు మిస్ అమ్మ, అసలు సార్ మాట వింటేనే నేను భయంతో వణికిపోతాను, ఇలా అడగడం కంటే సార్ గన్ తీసుకొని షూట్ చేసుకోవడం బెటర్ అని నాకు అనిపిస్తుంది, సార్ ముందు నేను ఒక్క మాట కూడా మాట్లాడలేను, అమ్మో నా వల్ల కాదు అని చెప్పి రాతోడు కంగారు పడుతూ ఉంటే రాతోడు అని అమర్ పిలుస్తూ ఉంటాడు. అమ్మో సార్ నన్ను పిలుస్తున్నారు అని చెప్పి రాతోడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బాగా ఒక్కతో ఒంటరిగా ఆలోచిస్తూ ఉండగా ఆరు అక్కడికి వస్తుంది. అసలు ఏంటి మిస్ అమ్మ, నువ్వు అంజు మనోహరితో వెళ్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు, వెళ్ళకుండా ఆపాల్సింది కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అక్క, మా ఇంట్లో ఈ టాపిక్ గురించి డిస్కషన్ జరిగింది ఇప్పుడే కదా, అప్పుడే మీకు ఎలా తెలిసిపోయింది, శాటిలైట్ ద్వారా ఏమైనా మా ఇంట్లో జరుగుతుంది చూస్తున్నారా, లేదంటే మా ఇంట్లో ఏమైనా సీసీటీవీ ఫుటేజ్ పెట్టారా అని చెప్పి బాగి అడుగుతుంటుంది. దాంతో ఆరు కంగారుగా ఇందాక నీ కోసం వచ్చాను మిస్ అమ్మ, అప్పుడు నువ్వు లేవు, హాల్లో మీరంతా మాట్లాడుకుంటూ ఉంటే మీ మాటలు విన్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. నేను ఇన్స్టెంట్గా క్వశ్చన్స్ అడిగినా మీ దగ్గర ఇన్స్టెంట్గా ఆన్సర్స్ ఎలా ఉంటాయక్క అని చెప్పి బాగా అడుగుతుంది. నువ్వు నన్ను మరీ ఎక్కువ పొగిడేస్తున్నావు అని చెప్పి ఆరు కవర్ చేస్తుంది. మీకు అలా అర్థమైందని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అవునక్క, ఇప్పుడే వెళ్ళి ఆయనకు అంజు మెడలో ఉన్న చైన్ని ఫోటో తీసి కావాలని వాళ్ళు అటువంటి చైన్ని చేయించారని చెప్తే అప్పుడు ఎలా ఉంటుందని చెప్పి బాగి అంటుంది. దాంతో ఆరు ప్రూఫ్స్ లేకుండా మనం మనోహరిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరికించలేం మిస్ అమ్మ,
మనోహరిని ఇరికించాలంటే సరైన ఆధారాలు ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేయాలక్క, ఒక పని చేద్దాం, అంజు దగ్గరికి వెళ్ళొద్దని చెబుదాం అని బాగి అంటూ ఉంటే, ఇంత మంచి ఐడియా నాకెందుకు రాలేదు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. పదండి అక్క, ఇప్పుడే అంజు దగ్గరికి వెళ్ళి మనోహరితో వెళ్ళొద్దని చెప్దాం అని బాగి అంటూ ఉంటే, నేను ఇంకా వంట చేయలేదు మిస్సమ్మ, నువ్వు వెళ్ళి చెప్పు, నేను ఇంటికి వెళ్తాను అని ఆరు అంటుంది. 3 రోజుల పాటు కనిపించలేదేంటి అని చెప్పి బాగి అడగడంతో, నేను యమపురి వెళ్ళాను అనబోయి యానం వెళ్ళాను అని చెప్పి ఆరు కవర్ చేస్తుంది. ఇక ఆరు సరే మిస్సమ్మ వంట చేయాలంటూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత బాగి అంజు దగ్గరికి వస్తూ ఉంటుంది. మరో పక్క ముగ్గురు పిల్లలు 2 రోజుల ట్రిప్కి ఇన్ని బట్టలు ఎందుకు అని చెప్పి అంటూ ఉంటారు. దీని వాలకం చూస్తూ ఉంటే ఇది మళ్ళీ తిరిగి వచ్చేలాగా లేదు అని చెప్పి ఆనంద్ ఆకాష్ వాళ్ళు అంటూ ఉంటారు. దాంతో అంజు వాళ్ళ వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.